ఈ సంవత్సరం ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో అది జోసా కానీ ఇటు లోకల్ కాలేజెస్లో కానీ కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు కోర్ బ్రాంచెస్ వైపు కొంచెం ఇంట్రెస్ట్ అయితే పెరుగుతున్నమాట వాస్తవమే. చాలామంది ఇది కోర్ బ్రాంచెస్కి స్వర్ణయుగం అలాంటివి అని అంటున్నారు. అయితే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. అది మీరు కోర్ బ్రాంచెస్ తీసుకునే ముందర మీరు దాని గురించి ఒకసారి ఆలోచించాలి. ఎవరో స్వర్ణయుగం అంటున్నారు కదా అని చెప్పి మీరు బ్లైండ్గా కోర్ బ్రాంచెస్లో దిగకూడదు. సో యూ షుడ్ సీ వాట్ ఈస్ రైట్ ఫర్ యూ, వాట్ ఈస్ సూటబుల్ ఫర్ యూ, వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అని తెలిసి విత్ యువర్ ఐస్ ఓపెన్ మీరు తీసుకుంటే మంచిది. అంతేగాని ఎవరో యూట్యూబ్లో ఏదో చెప్పారని చెప్పేసి మీరు ఆప్షన్ తీసుకొని డోంట్ గెట్ ఇంటు రాంగ్ కెరియర్. సో మనందరికీ తెలుసు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల లోవర్ ఎండ్ ప్రోగ్రామింగ్ జాబ్స్ అన్నీ ఎగిరిపోతాయి. సో మనకి టిపికలీ ఈ లోకల్ కాలేజెస్లో Tier 2, Tier 3 అండ్ లోవర్ కాలేజెస్లో టిపికలీ ఈ లో ఎండ్ ప్రోగ్రామింగ్ జాబ్సే వస్తాయి. సో ఈ లో ఎండ్ ప్రోగ్రామింగ్ జాబ్స్ రాకపోతే వీళ్ళకి ప్లేస్మెంట్ క్రైసిస్ ఉంటుంది అన్నది ఒక థాట్ ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ వెరీ వ్యాలిడ్ ఆల్సో. అయితే నేను ఈ వీడియోలో మాట్లాడుతున్నది, డిస్కస్ చేస్తున్నది అంతా లోకల్ కాలేజెస్ గురించే. ఇది ఐఐటి, ఎన్ఐటి ఈ రేంజ్ ఆఫ్ కాలేజెస్ ఆర్ బిట్స్ ఈ రేంజ్ ఆఫ్ కాలేజెస్కి ఇది వర్తించదు. సో ప్లీజ్ do not apply the logic that I am giving today to IIT, NIT, BITS range of colleges. వాటికి they are in a different plane. సో వాటి గురించి నేను మాట్లాడలేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ టిపికలీ ఎంసెట్ కౌన్సిలింగ్. ఎంసెట్ కౌన్సిలింగ్లో మీరు సిఎస్సి వర్సెస్ కోర్ బ్రాంచెస్ గురించి కొన్ని వీడియోస్ నేను కూడా చేశాను. సో మీరు చూసి ఉండొచ్చు. బట్ కోర్ బ్రాంచెస్కి జస్ట్ బికాస్ సిఎస్సిలో జాబ్స్ అంతలా ఉండవు కాబట్టి కోర్ బ్రాంచ్ వైపు వెళ్ళిపోదాము, ఏ కాలేజ్లో కోర్ బ్రాంచ్ తీసుకున్నా ఓకే అన్న ఫీలింగ్కి మాత్రం రాకండి, ఆ డెసిషన్కి మాత్రం రాకండి. ఓకే, సో బిఫోర్ ఐ గెట్ ఇన్ టు కోర్ బ్రాంచెస్, సిఎస్సి గురించి వన్ వర్డ్. ఇప్పుడు లోవర్ ఎండ్ ప్రోగ్రామింగ్ జాబ్స్ మనకి ఉండవు, అంత పెద్ద నంబర్స్లో ఉండవు. సో రిక్రూట్మెంట్ జరగదు. అది 4 years డౌన్ ద లైన్ ఈ ప్లేస్మెంట్స్ ఎప్పుడైతే ఈ స్టూడెంట్స్ 4 years డౌన్ ద లైన్ గ్రాడ్యుయేట్ అవుతారో దే విల్ ఫేస్ అ ప్రాబ్లం. అది మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే దెర్ విల్ స్టిల్ బి డిమాండ్ ఫర్ స్టూడెంట్స్ విత్ గుడ్ స్కిల్స్, అంటే ఒక డీప్ నాలెడ్జ్తో మంచి స్కిల్స్ డెవలప్ చేసుకున్న స్టూడెంట్స్కి ఐటీ ఫీల్డ్లో తప్పకుండా, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ టేక్ ఓవర్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ఆ ప్రోగ్రామ్స్ రాసేవాళ్ళు, ఏఐలో వర్క్ చేసేవాళ్ళు, దెర్ విల్ ఆల్వేస్ బి అ డిమాండ్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్. సో దట్ విల్ నెవర్ గో అవుట్ ఆఫ్ ఫ్యాషన్. సో ఎవరైతే డీప్ లెవెల్లో స్కిల్స్ డెవలప్ చేసుకుంటారో, కంప్యూటర్ సైన్స్ తీసుకొని చేసుకుంటారో, దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం, వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రీసెంట్గా ఐ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ అ వీడియో. ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే ఒక అమ్మాయి గురించి, షీ ఈజ్ నాట్ ఇన్ అ టాప్ టియర్ కాలేజ్, కానీ ఆమె సిఎస్సి తీసుకుంది అండ్ అది కూడా సిఎస్సి ఏఐఎంఎల్. అండ్ ఆమె ఎంసెట్ ర్యాంక్ సమ్ 70,000 ఆడ్. అండ్ కానీ ఆమెకి అమెజాన్లో ఒక మంచి ఇంటర్న్షిప్ ఆఫర్ వచ్చింది. అండ్ ఇంటర్న్షిప్ ఆఫర్ డెఫినెట్గా అమెజాన్ లాంటి కంపెనీలో ఆబ్వియస్లీ ఇట్ విల్ లీడ్ టు అ గుడ్ ప్లేస్మెంట్. టిపికలీ 25 to 30 lakhs అండ్ టిపికలీ ఇంకా ఎక్కువే వస్తుంది ఆ అమ్మాయికి. సో ఇంటర్న్షిప్లోనే షీఈస్ గెటింగ్ 1 lakh plus. సో ఎలా వచ్చింది ఈ అమ్మాయికి అంటే, అఫ్కోర్స్ కాలేజ్ హ్యాస్ ప్రొవైడెడ్ సమ్ సపోర్ట్. ఈ కాలేజ్ అందరికీ ప్రొవైడ్ చేసి ఉంటుంది, కానీ అందరిలో ఒక అమ్మాయికే వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఆ అమ్మాయి ఆ ఇంట్రెస్ట్తో ఆ అమ్మాయి ఆ స్కిల్స్ డెవలప్ చేసుకొని, స్పెషలీ అల్గారిథమ్స్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ డిఎస్ఏలో చాలా వర్క్ చేసి షీ ప్రిపేర్డ్ హర్ సెల్ఫ్ అండ్ డిడ్ వెల్. ఒక 4 rounds ఆఫ్ ఇంటర్వ్యూస్, షీ డిడ్ వెరీ వెల్ ఇన్ ఆల్ ఆఫ్ దోస్ రౌండ్స్ అండ్ గాట్ దాట్. సో మనకి ఈ ఐటీ సెక్టర్లో ఏంటంటే దెర్ ఈస్ దట్ స్కోప్.
దట్ మీరు కాలేజ్లో ఏ విధమైన కాలేజ్ ఉన్నా కూడా మీరు ఆ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే దెర్ ఇస్ స్కోప్. కాకపోతే ఇంతకు ముందులాగా ఏ స్కిల్స్ డెవలప్ చేసుకోకుండా లోవర్ ఆర్డర్ ప్రోగ్రామింగ్ జాబ్స్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మీకు కష్టమవుతుంది. తర్వాత సిఎస్సి అండ్ ఐటీలో మీకు ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు పెద్ద ల్యాబ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు. మీ దగ్గర ఒక ల్యాప్టాప్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మీరు కావాల్సినంత ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కోర్ బ్రాంచెస్కి వస్తాం. ఇప్పుడు కోర్ బ్రాంచెస్కి ఏంటంటే ఒక ఎనేబులింగ్ ఎన్వైరన్మెంట్ అయితే అవసరము. వెదర్ వీఆర్ టాకింగ్ అబౌట్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, వీటన్నిటిలో ఏంటంటే మీకు ఫస్ట్ మంచి టీచింగ్ ఉండాలి, మంచి టీచర్స్ ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ టఫ్ కోర్సెస్, దే నాట్ ఈజీ. ఎస్పెషలీ ఈసీఈ మాట్లాడితే ఇట్స్ అ వెరీ టఫ్ కోర్స్. సో యూ షుడ్ హ్యావ్ గుడ్ క్వాలిటీ టీచింగ్, గుడ్ క్వాలిటీ టీచర్స్. మీరు ఒక టైర్ 3, టైర్ 4 కాలేజ్కి వెళ్తే అక్కడ వీళ్ళు పే చేసే శాలరీస్కి మంచి టీచర్స్ రారు. అండ్ ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే కోర్ బ్రాంచెస్కి అంత డిమాండ్ లేకపోవడం వల్ల ఈ కాలేజెస్ కూడా నెగ్లెక్ట్ చేస్తున్నాయి. ఏదో నడిపిద్దాం, మనకి పర్మిషన్ ఉంది కదా నడిపిద్దాం అన్నట్టు అంత పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా నడిపిస్తున్నారు. అండ్ మంచి ఫ్యాకల్టీ కూడా ఉండట్లేదు. అండ్ వీళ్ళు శాలరీస్ కూడా అంత లెవెల్లో పే చేయట్లేదు. సో గుడ్ టీచర్స్ మీకు టియర్ 3 కానీ టియర్ 4 కానీ లోవర్ డౌన్, అంటే టియర్ 3 అంటే టిపికలీ మన ఎంసెట్ కాలేజెస్లో ఒక టాప్ 20, టాప్ 25 దాటిన తర్వాత ఏవైతే కాలేజెస్ వస్తాయో అవన్నీ నన్ను అడిగితే అవన్నీ టియర్ 3, టియర్ 4 అని చెప్పాలి. సో ఇలాంటి కాలేజెస్లో మీకు ఫ్యాకల్టీ దొరకరు. ఫ్యాకల్టీ మంచి టీచింగ్ లేకపోతే ఆ సబ్జెక్ట్ మీద పట్టు రావడం అనేది కష్టం. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ మీకు గుడ్ క్వాలిటీ టీచర్స్ లేకపోయినా, టీచర్స్ ఉండరు, చాలా కాలేజెస్లో టీచర్స్ ఉండకపోయినా మీరు నెట్లో యూ కెన్ గెట్ లాట్ ఆఫ్ లెక్చర్స్, చాలా చాలా మంచి క్వాలిటీ లెక్చర్స్ ఫ్రమ్ టాప్ యూనివర్సిటీస్ యూ కెన్ గెట్ కంప్యూటర్ సైన్స్లో. అదే మనకి కోర్ బ్రాంచెస్లో అలాంటి లెక్చర్స్ కానీ అలాంటి మెటీరియల్ కానీ నెట్ మీద దొరకడం చాలా కష్టం. అఫ్కోర్స్ ఎన్పిటిఎల్ ఉంది, బట్ ఎన్పిటిఎల్ హ్యాస్ ఇట్స్ లిమిటేషన్స్. ఎన్పిటిఎల్ అంటే ది లెక్చర్ సిరీస్ డెవలప్డ్ బై ఐఐటీస్, మంచి క్వాలిటీ ఉంటుంది, బట్ నాట్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. కొంచెం అపీలింగ్గా ఉండదు, సో కొంచెం బోరింగ్గా ఉంటుంది. సో అంతమంది స్టూడెంట్స్కి అది అపీల్ కాదు. సో దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ దేర్. సో గుడ్ క్వాలిటీ టీచింగ్ ఒకటి ఉండాలి కోర్ బ్రాంచెస్కి. 2, మోర్ ఇంపార్టెంట్లీ మీకు మంచి ల్యాబొరేటరీ ఉండాలి, ల్యాబ్. ఎందుకంటే ఇవి స్కిల్స్ డెవలప్ కావాలి. ఈ స్కిల్స్ డెవలప్ కావాలి అంటే జస్ట్ ఏదో థియరీ చదువుకొని వెళ్ళిపోతే సరిపోదు. సో స్కిల్స్ డెవలప్ అవుతేనే మీకు కోర్లో మీకు జాబ్స్ వస్తాయి. సో స్కిల్స్ డెవలప్ కావాలి అంటే మంచి ల్యాబ్స్ ఉండాలి. అండ్ మళ్ళీ ఇదే ప్రాబ్లము ఏంటంటే ఈ మధ్య ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ స్పెషలీ ఈ టియర్ 3, టియర్ 4లో పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేయట్లేదు వాళ్ళు. అండ్ ఉన్నవి ల్యాబ్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారో లేదో నాకు డౌటే. సో ఈ ల్యాబ్స్ ఉంటాయా ఉండదా అన్నది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ మోస్ట్ ప్రాబ్లీ ఉండవు. సో ల్యాబ్స్ లేనప్పుడు మీకు స్కిల్స్ డెవలప్ కావు. ఎందుకంటే ఇది కంప్యూటర్ సైన్స్లో మీకు ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది, ఇక్కడ మాత్రం ఆ ల్యాబ్ ఎక్విప్మెంట్ లేకపోతే మాత్రం మీకు చాలా కష్టమవుతుంది. సో దట్ ఈస్ ద సెకండ్ పార్ట్. సో ఆ ఎనేబులింగ్ ఎన్వైరన్మెంట్ అనేది ఉండాలి. 3వది మంచి ప్రాజెక్ట్స్, మంచి ఇంటర్న్షిప్స్ దొరకాలి. ఎందుకంటే మీకు స్కిల్స్ డెవలప్ కావాలి అంటే ప్రాజెక్ట్స్ దొరకాలి, ఇంటర్న్షిప్స్ దొరకాలి. సో ఇవి దొరకాలి అంటే ఒక మంచి కాలేజ్లోనే ఇలాంటి వాటికి అవకాశాలు ఉంటాయి, ఈ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇవి టియర్ 3, టియర్ 4 కాలేజెస్లో మీకు ఉండవు. సో అందుకోసం ఒకవేళ మీరు టియర్ 3, టియర్ 4 కాలేజెస్లో కోర్ తీసుకుంటే ఈ రిస్క్స్ అన్నీ ఉంటాయి. సో సిఎస్సిలో ఈ రిస్క్ కొంచెం సబ్సైడ్ అవుతాయి. సో అదొకటి మీరు చూసుకోవాలి. సో వెన్ యూ ఆర్ లుకింగ్ అట్ కోర్ బ్రాంచెస్ మీరు డెఫినెట్గా యూ షుడ్ బి రెడీ ఫర్ అ ఫ్యూ థింగ్స్. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తీసుకుంటే డెఫినెట్గా మీరు గేట్కి ఆర్ పీజీ అబ్రాడ్, ఇండియాలో ఉంటే గేట్ రాయడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే జాబ్స్ ప్రైవేట్ సెక్టర్లో కోర్ ఈసీఈ జాబ్స్కి శాలరీ కొంచెం తక్కువ ఉంటుంది, అంత అవకాశాలు ఉండవు. సో మీరు ఒక ఎంటెక్ చేసి
ఐఐటీస్లో ఆ రేంజ్ ఆఫ్ కాలేజెస్లో ఎంటెక్ చేస్తే మీకు మంచి అవకాశాలు ఉంటాయి. పిఎస్యూస్లో కానీ ఈవెన్ ప్రైవేట్ సెక్టర్లో కానీ మీకు మంచి అవకాశాలు ఉంటాయి. అండ్ పిఎస్యూస్లో జాబ్స్ కూడా మీకు గేట్ అవసరం. అదేవిధంగా డిఆర్డిఓలో కానీ ఇస్రోలో కానీ మీకు అవకాశాలు దొరుకుతాయి. బట్ అన్నిటికీ యూ షుడ్ బి రెడీ ఫర్ ఐదర్ గేట్ ఆర్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు యూ షుడ్ బి రెడీ ఫర్ ఫర్దర్ స్టడీ ఇన్ ద కేస్ ఆఫ్ ఈసీఈ. ఇప్పుడు సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ వీటన్నిటిలో గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. మోస్ట్లీ టిపికలీ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ నోటిఫికేషన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు. సో బట్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే ఒకటి ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు మీరు ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్ సెర్చ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మీకు హై పేయింగ్ జాబ్స్ అయితే దొరకవు. కానీ మీరు అక్కడ లో పేయింగ్ జాబ్స్లో స్కిల్స్ డెవలప్ చేసుకుంటే జాబ్స్ టిపికలీ ఒక 2.5-3 lakhs వస్తే చాలా ఎక్కువ అని చెప్పాలి. ఈ లోవర్ టియర్ కాలేజెస్లో జాబ్స్ ఏవైతే కోర్ సెక్టర్లో వస్తాయో ఈ ఫీల్డ్స్లో 2 lakhs to 3 lakhs ఉంటుంది. బట్ అక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒక 2-3 ఏళ్ళు పనిచేస్తే మీరు బ్రహ్మాండమైన స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు. ఆ తర్వాత మీరు యూ కెన్ బిల్డప్ యువర్ కెరియర్. అంటే మీకు కొంచెం ఓపిక ఉండాలి. కోర్ బ్రాంచెస్లో తీసుకుంటున్నప్పుడు మీకు ఓపిక ఉండాలి. ఒక 5-6 years అయితే మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఐ నో ఆఫ్ మెనీ కేసెస్ వేర్ సివిల్ ఇంజనీరింగ్ తీసుకొని వాళ్ళు ఫస్ట్ 2-3-4 years స్ట్రగుల్ అంటే లో పేయింగ్ జాబ్స్. దెల్ బి లాట్ ఆఫ్ లెర్నింగ్. సివిల్ అంటే మీకు తెలుసు లాట్ ఆఫ్ ఫీల్డ్ వర్క్ విల్ బి దేర్. ఆ ఫీల్డ్ వర్క్ ఎక్కడ తీసుకెళ్తే మీరు అక్కడికి వెళ్ళిపోవాలి. చేసిన తర్వాత మీకు బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ ఆ తర్వాత వస్తాయి. పీజీ కూడా చేయక్కర్లేదు. మీరు ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అంటే పీజీ చేయాలి, ఇక్కడైతే పీజీ కూడా చేసే అవసరం లేదు. బట్ ఈ ఫస్ట్ 3-4 years స్ట్రగుల్ అవ్వాలంటే లో పేయింగ్ జాబ్స్లో వర్క్ చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత యూ కెన్ గో ఎనీవేర్ అండ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ విల్ బి దేర్. అండ్ కెరియర్ కూడా స్టడీగా ఉంటుంది. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ నాట్ డిస్టర్బ్ యూ. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెషలీ ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్ అయితే ఫర్ ద నెక్స్ట్ సెవరల్ ఇయర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్ అయితే బాగా జరుగుతుంది. మనం చూస్తున్నాం ఆల్రెడీ ది కైండ్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్, ది కైండ్ ఆఫ్ రోడ్స్, ది కైండ్ ఆఫ్ బిల్డింగ్స్, ద కైండ్ ఆఫ్ అదర్ హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్. నెక్స్ట్ 30-40 yearsలో అది కంటిన్యూ అవుతుంది. యూ ఆల్ నో వీ హ్యావ్ జస్ట్ బికమ్ ది 4th largest economy in the world. 3rd largest economy కూడా నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో 3rd largest economy కూడా వెళ్తాము. అప్పుడు గవర్నమెంట్ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండ్ చేయడానికి చాలా డబ్బు దొరుకుతుంది. అండ్ వెన్ గవర్నమెంట్స్ ఇన్వెస్ట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నమెంటే కాదు ప్రైవేట్ సెక్టర్ ఆల్సో విల్ బి ఇన్వెస్టింగ్ చేసినప్పుడు ఈ జాబ్స్ వస్తాయి, కోర్ సెక్టర్లో జాబ్స్ వస్తాయి. బట్ ఆ జాబ్స్ అందిపుచ్చుకోవడానికి మీకు ఆ స్కిల్స్ అయితే డెవలప్ అవ్వాలి. సో ఒక 3 to 5 years మాత్రం మీరు లో పేయింగ్ జాబ్స్కి వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి. ఆ తర్వాత యూ విల్ బి యువర్ కెరియర్ విల్ ప్రొసీడ్ అట్ అ స్టడీ రేట్. అదే మీరు ఎలక్ట్రికల్ చూస్తే ఎలక్ట్రికల్ ఆఫ్ కోర్స్ మనకు తెలుసు గవర్నమెంట్, స్టేట్ యూటిలిటీస్, ట్రాన్స్కో, జెన్కో, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ వాటిలో జాబ్స్ వస్తాయి. కానీ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాలి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. కానీ ఇంకోవైపు చూస్తే లుక్ ఎట్ ది అదర్ సైడ్. ఇప్పుడు ఏఐ, ఇప్పుడు మనంతా ఏఐ ప్రపంచం గురించి మాట్లాడుతున్నాం. ఏఐలో మ్యాసివ్ డేటా సెంటర్స్ అవసరము. ఈ డేటా సెంటర్స్ అన్నీ దే ఆర్ పవర్డ్. ఈ పవర్ ఏంటంటే ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఆర్ హ్యూజ్. ఏఐ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏలో ఫర్ ద నెక్స్ట్ 5 years ఏఐ పవర్ రిక్వైర్మెంట్, ఏఐ కోసం పవర్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయంటే పవర్ జనరేషన్ హ్యాస్ టు డబుల్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఇన్ ద నెక్స్ట్ 5 to 6 years టు పవర్ ది ఏఐ రెవల్యూషన్. సో యునైటెడ్ స్టేట్స్లో అలా ఉంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ దెర్ ఇస్ దట్ రిక్వైర్మెంట్ ఫర్ ఎనర్జీ ప్రొడక్షన్. సో ఇవన్నీ కావాలి అంటే యూ రిక్వైర్ అ లాట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్. సో ఈ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి అంత డిమాండ్ ఉంటుంది. సో టిపికలీ జాబ్స్ అయితే వస్తాయి, అందులో డౌటే లేదు. కానీ అగైన్ కమింగ్ బ్యాక్ టు మై ఒరిజినల్ పాయింట్, ఫస్ట్ 4-5 years మీరు యూ షుడ్ బి రెడీ టు వర్క్ అండ్ డెవలప్ దోస్ స్కిల్స్. ఇవేమి లేకుండా
ఏదో జేఎన్టీయూ ఎగ్జామ్స్ రాసేసి ఆల్ ఇన్ వన్ గైడ్స్ బట్టి కొట్టేసేసి ఆ జేఎన్టీయూ ఎగ్జామ్స్ మనకు తెలుసు టోటలీ థియరిటికల్ ఉంటాయి, స్కిల్కి సంబంధం లేదు. ఆ ఎగ్జామ్స్లో ఏవో మార్కులు తెచ్చేసుకుంటే జాబ్స్ రావు. యూ విల్ నాట్ గెట్ దోస్ జాబ్స్. జాబ్స్ రావాలి అంటే యూ షుడ్ డెవలప్ దోస్ స్కిల్స్ అండ్ మీరు ఫీల్డ్ మీద వర్క్ చేయాలి. దట్ అప్లైస్ టు మెకానికల్ ఆల్సో. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అన్నిట్లో ఆపర్చునిటీస్ ఉంటాయి, బట్ యూ హ్యావ్ టు డెవలప్ దోస్ స్కిల్స్. కాకపోతే వెన్ యూ ఆర్ లుకింగ్ అట్ లోవర్ టియర్ కాలేజెస్, Tier 3 and Tier 4, మీకు ఆ టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నారా, ఆ ల్యాబ్స్ ఉన్నాయా అన్నది చూడాలి. అదొక రిస్క్ ఫ్యాక్టర్. సో ఆ రిస్క్ చూసుకొని మీరు దిగాలి. నన్ను అడిగితే మీరు ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ కోర్ బ్రాంచెస్, టాప్ 20, టాప్ 25 కాలేజెస్ కన్నా కిందకి దిగకూడదు. దిగితే మీరు యూ షుడ్ బి రెడీ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ రిస్క్స్. ఆ రిస్క్ ఎలా మిటిగేట్ చేస్తారో యూ షుడ్ హ్యావ్ అ ప్లాన్ బి. అది గుర్తుపెట్టుకొని మీరు కోర్ బ్రాంచెస్లో దిగాలి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎంసెట్ కౌన్సిలింగ్.